అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14 వచనాలు చదువుకుందాము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ ద్వారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో ఈ మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్యంలో చేరడానికి ఎలాంటి గుణలక్షణాలు కలిగి ఉండాలో మనకి 5, 6 అధ్యాయంలో చెప్తూ 7వ అధ్యాయానికి వచ్చేసరికి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించువారు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయాన్ని యేసు ప్రభు మనకు బోధిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 2 ద్వారాలు, 2 మార్గాలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఒకటేమో ఇరుకు మార్గము, ఇరుకు ద్వారము. అంతేకాకుండా ఇంకొక మార్గాన్ని చూస్తే మరి విశాల మార్గము, అలాగే విశాల ద్వారం. గేట్ అండ్ వే, ద్వారం ఒకటి, దారి ఒకటి. అలాగే ఈ 2 దారులు మరి లోకంలో ఉన్నాయి. ఏదో ఒక దారిని మనం ఎన్నుకోవాలి. కాబట్టి యేసు ప్రభు చెప్పేది ఏంటంటే కొండ మీద ప్రసంగంలో మరి ఆయన రాజ్యంలో ప్రవేశించు వారు ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. మరి 13 మత్తయి సువార్త 7:13లో మనం చూసినట్లయితే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి అనే మాటను, అంటే ఇట్ ఈజ్ ఎ కమాండ్మెంట్, దేవునిచ్చే ఆజ్ఞ అని మనం చెప్పొచ్చు. నిజంగా మనం దేవుని రాజ్యంలో చేరదలుచుకున్నట్లయితే మనం ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించాలి, ఇరుకు ద్వారా ప్రవేశించాలి, ఇరుకు మార్గంలో ప్రయాణం చెయ్యాలి అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. ఎందుకంటే ఇరుకు ద్వారంలోను, ఇరుకు మార్గంలోను ప్రవేశిస్తే అది జీవానికి దారితీస్తుంది. అలాగే మరి విశాల ద్వారము, విశాల మార్గంలో ప్రవేశిస్తే అది డిస్ట్రక్షన్, అంటే నిత్య నాశనానికి నడిపిస్తుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. కాబట్టి యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే ఈ కొండ మీద ప్రసంగంలో మనము ఏ ద్వారాన్ని ఎన్నుకోవాలి, ఏ ద్వారం ద్వారా మనం ప్రయాణం చేయాలి, ఆ ద్వారం ద్వారా వెళ్ళినప్పుడే మనం నిత్య జీవాన్ని అనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాము అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడంటే 13వ వచనంలో ఇరుకు ద్వారమున ప్రవేశించుడి. మరి ఈ ద్వారంలో ఎందుకు ప్రవేశించాలి అంటే ఆ ద్వారంలో మనం యేసు ప్రభువుని కనుగొంటాము, ఆయన రక్షణను మనం కనుగొంటాము. అంతేకాకుండా ఆయన చూపించిన మార్గంలో మనం నడవగలుగుతాము. అంతేకాకుండా నిత్య జీవాన్ని దేవుని రాజ్యంలో మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. నారో గేట్, we must enter the narrow gate. we are commanded to enter the narrow gate. అంటే దేవుని యొక్క రాజ్యంలో, పరలోక రాజ్యంలో, నిత్య జీవాన్ని ఇచ్చే రాజ్యంలో మనము వెళ్ళాలి అని అనుకుంటే ఈ ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. ఈ ఇరుకు ద్వారంలో ఎవరుంటారు అన్నట్టు మనం చూసినట్లయితే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం 9వ వచనంలో మరి దేవుని వాక్యంలో ఏముందంటే యేసు ప్రభువే ఆ ద్వారము అని మనకు అక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనము, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించమని యేసుప్రభు ఇరుకు ద్వారంలో ప్రవేశించమని ఎందుకు చెప్తున్నాడంటే ఆ ద్వారంలో ప్రవేశించినప్పుడే
మనం యేసు ప్రభువుని కనుగొంటాము. ఆ ద్వారమే యేసు ప్రభువు. కాబట్టి ఆ ద్వారం యేసు ప్రభు ద్వారానే మనము ఈ యొక్క నేరో గేట్‌లో మనం ప్రవేశించగలుగుతాము. ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి లూకా సువార్త 13వ అధ్యాయము 24వ వచనంలో కూడా యేసు ప్రభు అదే మాటను మనం చెప్పినట్టు మనం చూస్తున్నాము. చూడండి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింపజేతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. మరి ఇరుకు మార్గంలో ప్రవేశించాలి అని యేసుప్రభు చెప్తూ అనేకులు ప్రవేశించడానికి చూస్తారు గాని వాళ్ళ వలన కాదు. కొంతమందే ఆ మార్గంలో ప్రవేశించగలుగుతారు. ఆ ద్వారంలో ప్రవేశించగలుగుతారు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. యేసు ప్రభు ద్వారానే మనము ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించగలుగుతాం. అందుకనే యేసు ప్రభు నరావతారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తము, అంటే యేసు ప్రభు దేవుడై ఉండి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి నరావతారిగా వచ్చి దైవ మానవుడిగా మన మధ్యన 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత బలిగా ఆ సిలువలో తను తాను అప్పగించుకొని మన పాపాలకి గా ఆయన సిలువలో తన ప్రాణాన్ని, రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి మనందరికీ కూడా రక్షణ భాగ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, నిత్య జీవాన్ని దేవుడు అనుగ్రహించాడు. గనుక ఎవరైతే ఇరుకు ద్వారంలో ప్రవేశిస్తారో వారు యేసు ప్రభు ద్వారా రక్షింపబడతారు. యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరిస్తారు. అప్పుడే ఆ ఇరుకు ద్వారంలో ప్రవేశించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండో విషయం ఏంటంటే, ఇట్ ఈజ్ ఎ నారో వే, ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్ వీ కెన్ ఎంటర్. అంటే కేవలం ఇరుకు ద్వారమే కాదు కానీ ఇరుకు మార్గము అని కూడా రాయబడి ఉంది. నారో గేట్ అండ్ నారో వే. కాబట్టి ఇరుకు ద్వారమే కాకుండా ఇరుకు మార్గంలో ప్రవేశించాలి. అయితే ఈ లోకంలో 2 విధాలైన దైవ మార్గాలను మనం చూస్తున్నాము. ఒకటేంటంటే హ్యూమన్ అచీవ్మెంట్, అంటే మానవ మానవ సాధకం ద్వారా, మానవ సాధన ద్వారా దేవుణ్ణి కనుగొని దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి అనేకమైన మతాలు, అనేకమైన మార్గాలను ఈ లోకంలో మనం చూస్తున్నాము. అయితే ఆ యొక్క మతాలు, మార్గాలు మానవ సాధనం ద్వారా మనం పొందుకుంటాము అని మనం ఈ లోకంలో చూస్తున్నాము హ్యూమన్ అచీవ్మెంట్ ద్వారా. అయితే నిజమైన దేవుణ్ణి ఎరగడానికి డివైన్ అకాంప్లిష్మెంట్, అంటే యేసు ప్రభు ద్వారా దేవుడు రక్షణ ప్రణాళికను ఏర్పాటు చేశాడు గనక ఈ దైవాన్ని దైవోగ్రహతను లేకపోతే దైవ సంకల్పాన్ని యేసు ప్రభు ద్వారా నెరవేర్చాడు దేవుడు. యేసు ప్రభుని లోకానికి పంపి ఆయన ద్వారా, ఆయన శిలువ ద్వారా దేవుడు మనకి రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అదేంటంటే డివైన్ అకాంప్లిష్మెంట్ అని అంటాం. కాబట్టి ఈ ఈ మార్గంలో యేసు ప్రభు ద్వారానే మనం దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి కనుగొనగలుగుతాము. ఈ లోకంలో అనేకమైన మతాలు, మార్గాలు ఉన్నాయి. అవన్నీ మానవ సాధనం ద్వారా, హ్యూమన్ అచీవ్మెంట్ ద్వారా వాటిని దేవుని యొద్దకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. కానీ దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే మానవుడు తనంతట తాను రక్షణ పొందలేడు. తనంతట తాను పాపం ద్వారా మరి బానిస దేవుని ఉగ్రతకి బానిస అయ్యాడు. అంతేకాకుండా దేవునికి దూరం అయ్యాడు. కాబట్టి మానవుడు తన సొంత ప్రయాసం ద్వారా దేవుణ్ణి కనుగొనలేడు, దేవుని వద్దకు వెళ్ళలేడు. కాబట్టి యేసు ప్రభువే ఈ లోకానికి వచ్చి ఆ మనని దేవునితో సమాధానపరిచాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అది మానవుడి ద్వారా సాధ్యం కానిది యేసు ప్రభు ద్వారా దేవుడు దాన్ని సాధ్యం చేశాడు. అయితే ఎవరైతే యేసు ప్రభుని విశ్వాసంతో అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పడతారు, దేవునితో సమాధానపరచబడతారు,
దేవుని ఉగ్రత నుంచి తప్పించబడతారు. వారి పాపాలకు పశ్చాత్తాపము యేసు ప్రభు ద్వారా మనం పొందుకోవచ్చు. అందుకనే 1 యోహాను 1:9లో మన పాపములను మనం ఒప్పుకొన్న యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయగలుగుతాడు. కాబట్టి యేసు ప్రభు ద్వారా దేవుని యొద్దకు మరి దేవునితో సహవాసాన్ని మనం కలిగి ఉంటాము. లేకపోతే ఈ లోకం ద్వారా గానీ, ఈ లోకంలో ఉండే మతాల ద్వారా గానీ నిజమైన దేవుణ్ణి కనుగొనలేము గానీ, నిజమైన దేవుడు బైబిల్‌లో మనం చూసినట్లయితే త్రియేక దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ద్వారా దేవుడు మనకి ఆ కుమారుడైన యేసు ప్రభు ద్వారా రక్షణ మార్గాన్ని ఎవరైతే విశ్వాసంతో అంగీకరిస్తారో వాళ్ళే నిజమైన దేవునితో సమాధానపరచబడతారు. దేవుని రాజ్యంలో వారు చేర్చబడతారు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ ఈ యొక్క ఇరుకు మార్గంలో ప్రవేశించాలంటే మనం యేసు ప్రభు ద్వారానే ప్రవేశిస్తాము. ఈ లోకంలో యేసు ప్రభు 33.5 సంవత్సరాలు జీవించాడు. మరి ఆయన పరిశుద్ధంగా జీవించాడు, నీతిమంతుడుగా జీవించాడు, పాపం లేనివాడుగా జీవించాడు. మరి ఈ ఇరుకు మార్గంలో ఆయన మనకంటే ముందుగా ప్రయాణం చేసి మరి దేవుని సన్నిధిలో దేవుని యొక్క తండ్రి కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. మన పాపాల గురించి తన బలిగా అర్పించబడి, మరణించి సమాధి చేయబడి, తిరిగి లేచి ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆరోహణమై మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా మనం ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇరుకు ద్వారంలో మనం ప్రవేశించాక ఆ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. అది యేసు ప్రభువుని కలిగి ఉండట ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన ఆత్మ నడిపింపు ద్వారా, ఆయన సన్నిధి ద్వారా మనము ఆయన నడిపింపు ద్వారానే మనం ఈ మార్గంలో ప్రయాణం చేయగలము అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవదిగా మనం చూసినట్లయితే వి మస్ట్ ఎంటర్ ఎలోన్. మనం ఒంటరిగా ఈ మార్గంలో ప్రవేశించాలి. మరి విశాల మార్గంలో మరి గుంపులు గుంపులుగా అనేక మంది ప్రయాణం చేస్తారు గానీ, వాళ్ళందరూ నిత్య నరకానికి, నాశనానికి పాత్రులవుతారు. కానీ ఈ ఈ యొక్క నా మరి ఆహ్, ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ఒంటరిగా ప్రయాణం చేయాలి. అంటే మనం ఒక్కరమే దేవునితో సమాధాన పడ్డమా, యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించడమే కాకుండా, ఆయన ఆత్మశక్తి ద్వారా మనం ఒంటరిగా ఈ యొక్క ప్రయాణం చేయాలి. ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలి. అందుకనే లూకా సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో కూడా యేసు ప్రభు చెప్పేదేంటంటే, ఎవరు నా శిష్యులుగా ఉండగలుగుతారు అని మనం చూసినట్లయితే లూకా సువార్త 14, 25, 26 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్కజెల్లెలను, తన ప్రాణమును తన ప్రాణం సహితము వాడు తన ప్రాణమును అంటే తన ప్రాణమును కూడా నిర్లక్ష్యపరచువాడే నా శిష్యుడు కానేరడు. బహుజన సమూహంలో ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి, ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, పిల్లలైనను, అన్నదమ్ములైనను, అక్కచెల్లెలైనను తన ప్రాణము సహా ద్వేషించకుండా వాడు నా శిష్యుడు కానేరడు. కాబట్టి ఈ లోకంలో ఉండే మన బంధువర్గాలు కాకపోవచ్చు, మన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, మన రక్త సంబంధ తల్లిదండ్రులు కావచ్చు, మరి వీళ్ళందరినీ మరి అంతేకాకుండా మనని మనం ఉపేక్షించుకున్నప్పుడే యేసు ప్రభు శిష్యునిగా మనం చేయబడతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని నమ్ముకోవడమే కాకుండా మనం ఈ మార్గంలో ప్రవేశించాలంటే మనం ఒంటరిగా ప్రయాణం చేయాలి.
ఈ లోక మార్గంలో మరి అనేక మంది గుంపులు గుంపులుగా ప్రయాణం చేస్తారు గానీ, యేసు ప్రభు ఇచ్చే ఈ ఇరుకు మార్గంలో మనం ఏకాంతంగా ప్రయాణం చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి అంటే మనం పాపాన్ని, అపవిత్రతని, సమస్తాన్ని విసర్జించాలి. ఈ లోకంలో యేసు ప్రభువుని అందరికంటే ఉన్నతంగా ప్రేమించాలి. మరి అందుకనే మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 5వ వచనం, అలాగే మార్కు సువార్త 12, 30 వచనాల్లో మనం చూసినట్లయితే, మరి ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, మనము మన పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకంతోనూ మన తండ్రి అయిన దేవుణ్ణి ప్రేమించవలెను అని అక్కడ రాయబడుంది. మార్కు సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో మనం ఈ మాటను చూస్తాం. 12:30లో ఏముందంటే, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని అన్నదే ప్రధానమైన ఆజ్ఞ. కాబట్టి సుప్రీం లవ్ ఫర్ జీసస్ క్రైస్ట్, యేసు ప్రభువుని నీవు అత్యధికంగా ప్రేమించి, ఆయన కొరకు ఈ లోకంలో ఉండే సమస్తాన్ని నిన్ను నీవు ఉపేక్షించుకొని, ఆ ఇరుకు మార్గంలో నీవు ఏకాంతంగా ప్రయాణం చేయాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. మరి అలాంటి జీవితాన్ని జీవించినప్పుడే మనము దేవుని సన్నిధికి, దేవుని రాజ్యంలో, నిత్య జీవంలో మనం ప్రవేశించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 4వదిగా మనం చూసినట్లయితే, ఇట్ ఈజ్ ఎ హార్డ్ వే, అది కఠినమైన మార్గము అని మనం చూస్తున్నాము. సామాన్యంగా మనము కష్టం లేని జీవితాన్ని కోరుకుంటాము. ఇబ్బందులు పడని జీవితాన్ని కోరుకుంటాము. మరి ఎలాంటి సమస్యలు లేని జీవితాన్ని మనం కోరుకుంటాము. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇరుకు మార్గంలో కష్టాలను మనం ఎదుర్కోవాల్సి వస్తది. మరి మనము పూర్ణ హృదయంతో ఆయన్ని అంగీకరించి వెంబడించినప్పుడే ఈ యొక్క మార్గంలో మనం ప్రయాణం చేయగలము అని దేవుని వాక్యం మనకు చూపిస్తుంది. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, మన హృదయపూర్వకంగా మనం ఆయన్ని ప్రేమించిన ఎడల మనము ఆయన ద్వారా ఆయన సన్నిధిలోనికి మనం ప్రవేశించగలుగుతాము. అంటే హోల్ హార్టెడ్లీ మనము ఏదో యాంత్రికంగా ఆయన్ని వెంబడించినప్పుడు ఈ మార్గంలో మనం ప్రయాణం చేయలేము గానీ, నిజంగా మనం హృదయపూర్వకంగా ఆయన్ని విశ్వాసంతో అంగీకరించి, ఆయన్ని ప్రేమించి, ఆయన్ని హత్తుకొన్నప్పుడే మనం ఈ మార్గంలో ప్రవేశించగలము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఇలా ఉంది. ఏమనుందంటే, మీరు నన్ను వెదికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారం చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. అంటే మన పూర్ణ మనస్సుతో, మనం పూర్ణ హృదయంతో ఆయన వెదికే వారంగా ఉండాలి. మార్కు సువార్త 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 20వ వచనం దాకా మనం చూసినట్లయితే, అక్కడ విత్తువాని ఉపమానం యేసు ప్రభు చెప్పాడు. విత్తువాడు విత్తనాన్ని వేస్తున్నప్పుడు కొన్ని దారి పక్కన పడ్డాయి, కొన్ని మరి రాకీ ప్లేస్‌లో, అంటే మరి కట్ మరి మరి రాయి గల ప్రాంతంలో పడ్డాయి. కొన్నేమో ముళ్ళ పదల్లో పడ్డాయి. కొన్నేమో మంచి నేలలో పడ్డాయి. మరి ఇది దేన్ని సూచిస్తుందంటే మన హృదయాన్ని సూచిస్తుంది. అనేక సార్లు మన హృదయంలో రాళ్ళు, మరి అంతేకాకుండా ముళ్ళ పొదలు, మరి అంతేకాకుండా లోక ఆశలతో మనం నింపుకొని ఉన్నట్లయితే మనము దేవుని ఇరుకు మార్గంలో ప్రయాణం చేయలేము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అందుకనే ఈ హెజికియల్ గ్రంథం 36వ అధ్యాయం 26, 27 వచనాల్లో మనం చూసినట్లయితే, నూతన హృదయాన్ని, నూతన ఆత్మను మీకు అనుగ్రహించెదను. రాతి గుండెను తీసివేసి మాంసపు హృదయాన్ని మీకు ఇచ్చేదను అని దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ సన్నిధిని నేను మీకు ఇచ్చేదను అని చెప్తున్నాడు. కాబట్టి
ఈ ఇరుకు మార్గము కఠినమైన మార్గం గాబట్టి, మనం మనస్ఫూర్తిగా దేవుణ్ణి వెంబడించే వారంగా ఉన్నప్పుడే, మనలో ఉండే కఠినమైన హృదయాన్ని, రాతి హృదయాన్ని, మరి ముళ్ళ పొదలను తీసివేసి, మనం మంచి నేలగా చేయబడు హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు, దేవునికి అంగీకారమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నప్పుడు, ఆత్మశక్తిని కలిగి ఉన్నప్పుడు, ఈ కఠిన మార్గంలో మనం ప్రయాణం చేయగలము అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. కాబట్టి ఇరుకు ద్వారంలో, ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలనంటే, దేవుడు దాన్ని ఆజ్ఞాపించాడు గాబట్టి, ఆ యొక్క ద్వారంలో మనం ప్రవేశించాలి. ఆ మార్గంలో యేసు ప్రభు యొక్క శక్తి ద్వారా, ఆత్మశక్తి ద్వారానే మనం ప్రయాణం చేయగలుగుతాము. మనం ఒంటరిగా ఈ మార్గంలో ప్రయాణం చేయాలి. అంతేకాకుండా ఇది కఠినమైన మార్గం గాబట్టి, ఆ మార్గంలో మనం హృదయపూర్వకంగా యేసు ప్రభువుని ప్రేమించే వారంగా, మన హృదయంలో ఉండే ఆహ్, మరి ముళ్ళ పొదలు గావచ్చు, రాళ్ళు గావచ్చు, దేవునికి ఇష్టం కాని ఆశలు గావచ్చు, వాటిని తీసివేసుకొని, మనం హృదయపూర్వకంగా ఆయనని వెంబడించే వారంగా ఉన్నప్పుడే, మరి ఈ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేయగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఐదో విషయం ఏంటంటే, వి మస్ట్ ఎంటర్ దిస్ వే నేకెడ్‌లీ. అంటే మనము, మనము మూటలు కట్టుకొని ఈ మార్గంలో ప్రవేశించలేము. ఇరుకు మార్గం గాబట్టి, మనం దిగంబరులంగా ఈ మార్గంలో ప్రవేశించగలుగుతాము అని దేవుని వాక్యం చెప్తుంది. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనంలో కూడా మనం జూసినట్లయితే, యోబు తన స్వంత జీవితం గురించి సాక్ష్యం ఇస్తాడు. ఏమంటాడంటే, యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు. దిగంబరిగా నేను ఈ లోకానికి వచ్చాను అని యోబు గ్రంథంలో మనకు తెలియపరుస్తాడు. యోబు గ్రంథం మొదటి అధ్యాయము 21వ వచనంలో మనం జూసినట్లయితే, నేను నా తల్లి గర్భములో నుండే దిగంబరినై వచ్చితిని. దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అని దేవుని వాక్యంలో చెప్పబడింది. కాబట్టి మనము ఈ లోకంలో ఉండే బరువులను తీసుకొని మనం ఆ మార్గంలో ప్రయాణం చేయలేము అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే పాపాన్ని విసర్జించాలి, స్వనీతిని విసర్జించాలి, గర్వాన్ని విసర్జించాలి. మన ఉండే బరువులు, మూటలు అన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. అప్పుడే ఈ మార్గంలో మనం ప్రయాణం చేయగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మనలో ఉండే పాపాన్ని, గర్వాన్ని, మరి స్వనీతిని, అపవిత్రతను, దురాశలను మనం తీసివేసుకొని, దేవుని యొక్క యేసు ప్రభువుని మన రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉండడమే కాకుండా, ఆయన్ని మనం అధికంగా ప్రేమించడమే కాకుండా, ఆయన ఆత్మశక్తిని మనము ఆశ్రయించి, మనలో ఉండే పాపాన్ని, అపవిత్రతని తొలగించుకొని, పరిశుద్ధంగా, నిర్దోషమైన జీవితాన్ని కలిగిన వారమై, ఈ మార్గంలో మనం ప్రవేశించగలము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుణ్ణి మనము అంగీకరించడమే కాదు గాని, ఆయన ఇరుకు మార్గంలో మనం ప్రవేశించాలి అంటే, మన జీవితంలో ఉండే బరువులన్నిటిని కూడా విసర్జించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అప్పుడే మనం ఆ మార్గంలో ప్రవేశించగలం. అంతేకాకుండా సబ్మిషన్ టు లార్డ్‌షిప్ ఆఫ్ క్రైస్ట్, యేసు ప్రభువుకి మనల్ని మనం సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన గ్రంథం 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో కూడా పౌలు అదే మాటను చెప్తాడు. మీ యొక్క జీవితాన్ని, మీ శరీరాన్ని మీరు దేవునికి సజీవ యాగంగా సమర్పించుకోండి. అప్పుడే మనము ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయగలుగుతాము. మరి అందుకనే ఈ ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేయాలి అంటే, మన మనము మన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని, ఆయన నాయకత్వంలో మనం ముందుకు నడవాలి. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, ఆయన బానిసగా మనం జీవించినప్పుడే, ఆయనకు సంపూర్ణ లోబడి జీవించినప్పుడే, మనం ఈ మార్గంలో ప్రయాణం చేయగలము అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకనే రోమీయులకు రాసిన గ్రంథం 12వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనందరికీ బాగా తెలిసిన వచనాలే.
కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. దేవ్ కనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. కాబట్టి యేసు ప్రభువుని మనము నాయకుడిగా కలిగి ఉన్నప్పుడే ఈ మార్గంలో మనం ప్రయాణం చేయగలము. మన శరీరాన్ని, మన మనస్సుని, మన చిత్తాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకొని ఆయనకి సంపూర్ణ విధేయతలో జీవించినప్పుడే ఈ యొక్క ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేసి నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ 6 విషయాలు మనం గుర్తుపెట్టుకొని ఈ ఇరుకు మార్గంలో మనము ప్రయాణం చేయాలి అని యేసు ప్రభు తన శిష్యులకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము ఈ యొక్క ఇరుకు ద్వారంలో ప్రయాణం ఇరుకు ద్వారంలో ప్రవేశించాలి. అంతేకాకుండా ఇరుకు మార్గంలో నడవాలి. అంతేకాకుండా మనము ఏకాంతంగా ఈ మార్గంలో నడవాలి. కఠినమైన మార్గం కాబట్టి మనం సంపూర్ణంగా యేసు ప్రభువుని ప్రేమించి ఆయనను హత్తుకొన్నప్పుడే మనం ఈ మార్గంలో ప్రయాణం చేయగలము. మనం దిగంబరిగా ఈ యొక్క మార్గంలో ప్రయాణం చేయాలి. మనలో ఉండే బరువులను, పాపాన్ని, అపవిత్రతను, స్వనీతిని, దేవునికి ఇష్టం కానివన్నీ కూడా మనం తొలగించుకున్నప్పుడే మనం ఈ మార్గంలో ప్రయాణం చేయగలము. అంతేకాకుండా యేసు ప్రభు నాయకత్వంలో మనం జీవించినప్పుడే, ఆయనకు బానిసగా మనం చేయబడినప్పుడే మన శరీరము, మనస్సును, ఆత్మను మరి అంతేకాకుండా మన చిత్తాన్ని ఆయనకు సమర్పించుకున్నప్పుడే ఈ మార్గంలో మనం ప్రయాణం చేయగలము. ఎప్పుడైతే ఈ మార్గంలో ప్రయాణం చేస్తామో అప్పుడు ఈ మార్గం ద్వారా మనం జీవాన్ని పొందుకుంటాము. లైఫ్ అండ్ ఇటర్నల్ బ్లెస్సింగ్ ఇన్ హెవెన్, ఇన్ గాడ్స్ కింగ్డమ్. కాబట్టి ఈ మార్గంలో ప్రవేశించిన వారందరూ కూడా జీవాన్ని పొందుకుంటారు, నిత్య జీవాన్ని పొందుకుంటారు, ఆయన రాజ్యంలో ప్రవేశిస్తారు. యేసు ప్రభు పరలోక ఆశీర్వాదాలన్నిటినీ కూడా, యేసు ప్రభు ఇచ్చు పరలోక ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకుంటాము అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. కాబట్టి మనము ఆయనను ఎక్కువగా ప్రేమించే వారంగా ఉండాలి. మన సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించాలి. ఈ లోకంలో సంపూర్ణ విధేయతతో జీవించాలి. మనము మనని సెల్ఫ్ డినయల్, మనను మనము ఉపేక్షించుకొని ఆయన కొరకు నీతిమంతులంగా జీవించాలి. మనము త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మనము ఆయన్ని వెంబడించగలుగుతాము. ఆయన ఇరుకు మార్గంలో నిత్య జీవాన్ని మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్న వారు కేవలము ఆయన బిడలుగా చేయబడ్డమే కాకుండా ఆయన శిష్యులుగా చేయబడి ఆయన మార్గంలో ఈ ఇరుకు ద్వారంలో, ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేసి దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ప్రవేశించాలి అని దేవుడు కోరుతున్నాడు. అందుకనే అంటున్నాడు, కొంతమందే ఈ మార్గంలో ప్రవేశిస్తారు. అందుకనే చెప్తున్నాడు కదా, ఇరుకు ద్వారంలో ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దానిని కనుగొన్నవారు కొందరే. కాబట్టి ఈ మార్గంలో అనేక మంది వెళ్ళడానికి ఇష్టపడతారు కానీ మధ్యలోనే ఆగిపోతారు అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకు ఆగిపోతారంటే ఈ లోకంలో ఉండే సమస్యలను, మరి ఈ లోకంలో ఉండే ఆశలను విసర్జించాలి. మరి అంతేకాకుండా కొన్నిసార్లు దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు మరి శ్రమలను, కష్టాలను, ఇబ్బందులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లోకము అంతయు కూడా దేవునికి వ్యతిరేకంగా ఉంది. ద వరల్డ్ సిస్టమ్ ఈజ్ అగెయిన్స్ట్ గాడ్. కాబట్టి దేవునికి వ్యతిరేకంగా ఉన్న ఈ లోకంలో మనం ఈ ఇరుకు మార్గంలో ప్రయాణం చేయాలంటే మరి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి అంతేకాకుండా పర్సిక్యూషన్ని
మనం ఎదుర్కోవాల్సొస్తది. సఫరింగ్‌ని ఎదుర్కోవాల్సొస్తది. వీటిలన్నిటిలో కూడా దేవుని ఆత్మశక్తిని, దేవుని శక్తిని మనం ఆశ్రయించి, దేవుని ద్వారా మనం విజయాన్ని పొందాలి. దేవుని యొక్క పరలోక రాజ్యంలో, ఆ నిత్య జీవంలో మనం ప్రవేశించాలి అని దేవుడు మనని కోరుతున్నాడు. కాబట్టి ఈ ప్రయాణం కఠినమైనప్పటికిని, ఏకాంతంగా వెళ్ళాల్సి వచ్చినప్పటికిని, మనము మనని దేవుడు నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మార్గంలో యేసు ప్రభు మనకంటే ముందుగా వెళ్ళాడు. ఆయన దీన్ని ఈ ఇరుకు మార్గంలో ఈ లోకంలో 33.5 సంవత్సరాలు నడిచాడు. మరి జయాన్ని పొందాడు. ఆ సిలువలో కూడా సాతాన్ని, మరణాన్ని మరి అంతే కాకుండా పాపాన్ని జయించాడు. కాబట్టి ఆయన ద్వారా యేసు ప్రభువుని అంగీకరించడం ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన జ్ఞానం ద్వారా, ఆయన యొక్క ఆత్మశక్తి ద్వారా మనం ఒంటరిగా లేము గాని దేవుని శక్తిని ఆశ్రయించినప్పుడు ఆయన ద్వారా మనం ఈ యేసు ప్రభు మార్గంలో, ఆ ఇరుకు మార్గంలో మనం ప్రయాణం చేసి మన గమ్యస్థానానికి దేవుడు నడిపించగలడు గనుక మనము ఆయనను ఎక్కువగా ప్రేమించే వారంగా, ఆయనకు విధేయత చూపించే వారంగా, ఆయన కొరకు త్యాగపూర్వకమైన జీవితాన్ని జీవించే వారంగా, ఆయన నామాన్ని ఎల్లప్పుడూ ఘనపరిచే వారంగా ఉన్నప్పుడే దేవుని యొక్క నిత్యమైన జీవాన్ని, ఆ రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి ఈ ఈ యొక్క నిర్ణయాన్ని మనం ఈ లోకంలో తీసుకోవాలి. నేను ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తానని తీర్మానం చేసుకున్న వారే, ఆ మార్గంలో ప్రయాణం చేసిన వారే దేవుని నిత్య సంకల్పాన్ని నెరవేర్చగలుగుతారు. మరి ఎవరైతే, అందుకనే యేసుప్రభు అంటారు, అనేక మంది వె ఈ వెళ్ళడానికి ఇష్టపడతారు గానీ మధ్యలోనే ఆగిపోతారు. కానీ దేవుడు కోరేదేంటంటే మనము దేవుడు చూపించిన ఈ మార్గంలో మనం ప్రయాణం చేయడమే కాకుండా, మనం విజయాన్ని పొంది దేవుని యొక్క నిత్యత్వంలో దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందుకోవాలి కాబట్టి, దేవుడు దేవుడు మనకు తోడై ఉండి మనకు సహాయం చేసినప్పుడు మనం జయాన్ని పొందగలుగుతాం కాబట్టి, దేవుడు చూపించిన మార్గంలో మనం ప్రయాణం చేసి, దేవుని యొక్క గమ్యస్థానానికి, దేవుడు మన కొరకు నిర్ణయించిన గమ్యస్థానానికి మనం చేరాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అలాంటి జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా దయచేసి, ఆయన ద్వారా వచ్చే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని, నిత్యమైన ఆశీర్వాదాలని మనం పొందుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అలాంటి కృపను దేవుడు మనందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్.